ముఖ్యమంత్రిని చేస్తాం, ప్రధానమంత్రిని చేస్తాం, ట్రంప్ అంత డ్రోన్ కూడా చేస్తాం. ఎవరు జగన్మోహన్ రెడ్డిని ప్రధానమంత్రి చేస్తారా? ఉన్నాడు గట్టిగా. జగన్మోహన్ రెడ్డిని ప్రధానమంత్రి చేస్తారా? ప్రధానమంత్రి కావాలనేదే కదా అన్న లక్ష్యమా. ఓకే, మరి జడ్జి గారు ఇక్కడే వాదోపవాదం చేస్తున్నారు. మరి ఇది వాదోపవాదం కాదు సీమరాజు గారు, ఇది చట్టం. మీరు వాదించేదంతా వేస్ట్, మీరు ఏం మాట్లాడినా ఏ వేస్ట్, మీరు ఎంత ఎగిరెగిరి పడండి వేస్ట్. మీరు సోషల్ మీడియా వేదిక ఎగిరెగిరి పడతారా, పబ్లిక్ మీటింగ్లు పెట్టి ఎగిరెగిరి పడతారా, పైనుంచి కింద పడి కాళ్ళు చేతులు ఇంచుకోవడం గ్యారంటీ. ఇది 100% వాస్తవం. 2026 జనవరిలో మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గంట మోగుతుంది, కోర్టు బెల్ మోగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతారనేది మీ సవాలా? 100% సవాలు కాదు ఇది, ఇది చట్టం అని చెప్తున్నా, న్యాయం అని చెప్తున్నా. ఇన్ని సంవత్సరాలు పెడుతున్నా ఇప్పుడు లోపలికి ఏం పోతాడు సార్? ఇన్ని సంవత్సరాలు సమాధానం చెప్తా వినండి. చూడు, కోర్టుకు పోయినావా? రైట్, రాజా గారు చెప్తున్నారు, సీమరాజు గారు సమాధానం. తిన్న రాబందు కూడా ఒక గాలివాన కొట్టుకుపోతుంది. సార్ రామకృష్ణ గారు, ఇప్పుడే ఏమైంది అని అడుగుతున్నారు. ఇంత 11 సంవత్సరాలుగా బయట ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు కదా, ఇప్పుడే ఏంటి అసలు? 100 పీనుగులు తిన్న రాబందు గాలివాన కొట్టుకున్నారు, వదిలేశారు. జనవరిలో ఆయనకు రైట్. సీమరాజా గారు, మరి ఇప్పుడు మీ అన్నకు రామకృష్ణ గారు చెప్పేది లేకపోతే తిహార్ జైల్లో ఉంటాడు. 26 తర్వాత 27లో యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది అని చెప్తున్నారు. అది ఏందో తెలియదు. మరి మాజీ జడ్జి గారు, నేనేం చెప్తానంటే, పవన్ గారు ఇన్ని సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి సరే 16 నెలలు జైల్లో అంటే రైట్. సీమరాజా గారు మాట్లాడండి. నేనేం చెప్తానంటే, ఇన్ని సంవత్సరాల పాటు బయట ఉండి, ఇన్ని సంవత్సరాలు వ్యవహారాలు చేసి, ఇన్ని సంవత్సరాలు కథ నడిపిన వాళ్ళము ఇప్పటికిప్పుడే మరి ఇంత కఠినమైన నిర్ణయాలు, కఠినమైన వాదోపవాదం చేస్తున్నారు. సరే, మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా నా మీద ఎటువంటి ట్రోళ్లు పెట్టినా, లేదంటే నా సమాచారాన్ని ఆ పబ్లిక్ లో పెట్టినా, లేదంటే ఇంకొకటి చేసినా, నిన్ను చంపుతాము, బెదిరించినాము, లేదంటే నిన్ను బయటకు వస్తే మేము చంపుతామంటే నేను బయటనే తిరుగుతున్నా, నేను ప్రజాస్వామ్యంలోనే ఉన్నా, నేనేమి ఇంకొక దేశం బారిపోలా, లేదంటే ఇంకొక రాష్ట్రంలోనూ లేను, మన ఆంధ్రాలోనే ఉన్నా, అన్ని తిరుగుతానే ఉన్నాం, నాకు ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. కానీ మా వాళ్ళు కొద్దిగా ఇటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద తలకాయలే నాతో టచ్ లో ఉన్నారు. ఎవరైతే అన్నకు దగ్గరగా ఉండి, అన్నకు నీళ్లు అందించి, అన్నకు జ్యూసులు అందించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే నాతో మాట్లాడుతున్నారు. ఈ పిల్ల బచ్చాలు వీళ్ళ బెదిరింపులకు ఇప్పుడు భయపడేవాడు కూడా ఇప్పుడు లేడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నాకు ఫోన్లు చేసే వాళ్ళకైతేనేమి, నా వ్యక్తిగత దీని సమాచారాన్ని అంతా ఎవరైతే ట్రోల్గా పెట్టడము, లేదంటే పోస్టులు చేయటము అతి ఉత్సాహంగా ప్రవర్తిస్తారు. అది వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి తెలియదు ఏంటంటే, మనతో మన పార్టీలో ఉండే వాళ్ళే సీమరాజాతో పెద్ద పెద్ద వాళ్ళే మాట్లాడుతా ఉన్నారనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలా. అదొకటి. రేపు విజయసాయి రెడ్డి గారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళని బెదిరించినట్టు నన్ను బెదిరియాలంటే ఎట్టవుతుందా? ఇప్పుడు బాలకోటి గారిని బెదిరించుంటారు, జడ్జి గారిని ఏ విధంగా బెదిరించినారు చూడండి. బెదిరించేది ఏందా? మా వైసీపీ పార్టీలో ఒక జడ్జిగా పనిచేసినటువంటి ఆయన్ను ఏ విధంగా పెద్దిరెడ్డి గారు ఇబ్బంది పెట్టారు, ఆ విధంగా సీమరాజారావు గారు ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారేమో మా పార్టీ వాళ్ళు. సీమరాజా దేనికి బెడిచేవాడు కాదు, దేనికి తగ్గేవాడు కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అట్లాగే రేపు విజయసాయి రెడ్డి గారు లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఒక సాక్షిగా వెళ్తున్నారు. ఏం జరగచ్చు అందులో? ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు, కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకు ముందు ప్రెస్ మీట్ లోనే చెప్పినాడు. ఏం చెప్పినాడు? కసిరెడ్డిని కన్నా పడితే, కసిరెడ్డిని విచారణ చేస్తే మద్యం స్కామ్ లో ఏదైతే జరిగిందో అన్ని 100% ఆయన నుండి బయటకు వచ్చాయని చెప్పినాడు. మరి రేపు పోతున్నాడు, కసిరెడ్డి ఏమో పరారు, ఏమన్నాడో తెలియలా. మీకేమైనా తెలుసా? మీకేమైనా సమాచారం తెలుసా? ఎవరు చెప్పినారు? మీకేమైనా సమాచారం తెలుసా? నాకు సమాచారం తెలిసినా కూడా నేను చెప్పకూడదు కదా, మా పార్టీలో ఉండేటి నేను చెప్పుకుంటా బయటికి. మరి కసిరెడ్డి వరకే ఆగుతుందా, అంతకు మించి వెళ్తుందా ఈ ఎంక్వైరీ?
రేపు జరిగేది. కసిరెడ్డితో ఆగదు సార్, ఇది అంతకు మించే వెళ్తాది. ఆ. కసిరెడ్డి అనుకుంటే కసిరెడ్డి ఒక చేప మాత్రమే, దాని వెనకల్లో ఉండే పెద్ద చేప తిమ్మింగలం ఏదైతే ఉన్నదో అవి కూడా బయటకు వచ్చాయి దగ్గరలో. రేపు